పూర్వకాలంలో రైతులు, మనం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళం, అన్నీ తినిన తర్వాత మిగిలినటువంటివే మనకు. నేను వరి వేస్తాను, దేశీ రకాలు, నాటు రకాలు, పక్షులు విపరీతంగా తింటాయి. ఇందులో మాపిల్లై సాంబా ఎవరన్నా పండించారన్నా? మాపిల్లై సాంబా పండించారా? పక్షులు మీరు రామచిలకలు చూసారా? ఎంత తింటాయంటే సగం పంట తింటాయి. ఎవరైనా పంట చూశారంటే నీకేం బావి, నీకు 35 బస్తాలు వస్తాయి, 40 బస్తాలు వస్తాయి, పంట చాలా ఏపుగా పెరిగింది అని చెప్పి అంటారు. వాస్తవానికి పంట మొత్తం మనమే తీసుకుంటే అంత వస్తుంది, కానీ పక్షులు సగం తింటాయి. ఎకరానికి నాకు 15 బస్తాలే, అంతకుమించి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం వేస్తా నేను. ఎకరానికి 15 బస్తాల కంటే ఎక్కువ రాదు. 30 బస్తాలు 35 బస్తాలు వచ్చినట్టు ఉంటుంది. పక్షులు తింటాయి, తినాలి కూడా, అది ప్రకృతి ధర్మం. అవి తిన్న తర్వాత మిగిలినవి మనం తీసుకోవడం. ఉదయం సాయంత్రం కాపలా ఉంటాం, శబ్దాలు చేస్తాం, బెదురులు పెడతాం, వాటిని వెళ్ళగొడతాం. అయినా కానీ ఎక్కడి నుంచి వస్తాయో కానీ వెతుక్కుంటూ వస్తాయి. హైదరాబాద్లో ఒక 2 సంవత్సరాలకు ముందు ఒక రైతు తీసుకెళ్ళాడు, లింగారెడ్డి, ఆయన పేరు కూడా గుర్తుంది. ఆయన నారు పోసినప్పటి నుంచి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు. అన్నా చాలా బాగా వస్తుంది నారు, ఇట్లా ఇప్పుడు రాలేదే, 20 రోజులకే కనీసం మూరపొడవు పెరిగింది. నాట్లు వేసిన తర్వాత, నాట్లు వేయమంటే చెప్పాను నేను, 1.5 ఫీట్ పెట్టన్నా, 2 అడుగులు పెట్టండి తప్పేం లేదంటే 1.5 ఫీట్ పెట్టాడు. ఫస్ట్ అర్ధ ఎకరానికి అడిగితే అర్ధ ఎకరా వద్దన్నా, నువ్వు పంట తీసుకోలేవు, ఎక్కువ విస్తీర్ణం ఏంటంటే 1.5 ఎకరా వేసాడు. వేస్తే ఇట్లా 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు. విపరీతంగా ఎత్తు పెరుగుతోంది, చెరుకు తోటలాగా పెరుగుతోంది, 5 అడుగులు వచ్చింది, 6 అడుగులు వచ్చిందని ఫోన్ చేసినాడు. పంట వచ్చేటప్పటికి మళ్ళీ ఫోన్ చేయలేదు. ఒక 2 నెలలు 3 నెలలు ఫోన్ చేయలేదు. ఏమైందో అనుకున్నా నేను. మరి 6 నెలల తర్వాత ఫోన్ చేశాడు, నాకు మళ్ళీ విత్తనాలు ఇవ్వు అని. మాపిల్లై సాంబానే విత్తనాలే కావాలని అన్నాడు. మాపిల్లై సాంబా గతంలో వేశారు కదా మీరు, మీ దగ్గర విత్తనాలు ఉంటాయి కదా అంటే, లేదన్నా, పక్షులు నా జీవితంలో నేను అన్ని పక్షులు చూడలేదు. పంట చివరి వరకు నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా. నా చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ వరకు వెతికినా ఒక పక్షి కనపడేటువంటిది కాదు. అట్లాంటిది నా పొలంలోనే అసలు వరి పైరులో ఇంత ఎత్తు పెరుగుతుంది, 6 అడుగుల వరకు. వరి పైరు పైన గూళ్ళు కట్టుకున్నాయి పక్షులు. నేను తీయడానికి ఇష్టం లేక వదిలిపెట్టేశాను. ఉదయం పక్షులు చూడ్డానికే వెళ్ళేవాడిని, సాయంత్రం పక్షులు చూడ్డానికే వెళ్ళేవాడిని అని పక్షుల కోసం 1.5 ఎకరా పూర్తిగా వదిలేశానని చెప్పి అన్నాడు. గడ్డి మాత్రమే కోసుకున్నాను నేను అని. ఒక మనిషిని ఎంతలా మారుస్తుందంటే ప్రకృతి, దానికి నిదర్శనం అది. మళ్ళీ విత్తనాలు అడుగుతానని చెప్పి అన్నాడు, ఇస్తానని చెప్పి అన్నాను. ఇంకేమైనా తీసుకుంటాడేమో, మళ్ళీ ఆ తర్వాత అడగలేదు. అలాగే మా ప్రాంతంలోనూ ఈ కార్యక్రమానికి రావాల్సింది ఆయన రిటైర్డ్ టీచరు కృష్ణమూర్తి సార్, చౌడేపల్లి దగ్గర 1/2 ఎకరా వేశాడు. వేసేటప్పుడు ఆయనకి చెప్పాను, జాగ్రత్త, పక్షులు తింటాయి, కొద్ది ఎక్కువ విస్తీర్ణం వేసుకోండి అని. బాగా కాపాడాడు. లాస్ట్ ఇయర్ నవంబర్ అప్పుడు విపరీతమైన వర్షాలు. ఒక వారం రోజులు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళేసి వస్తాను, బెంగళూరుకి వెళ్ళేసి వస్తాను నేను అని చెప్పి వెళ్ళాడు. పంట అయిపోయింది, వర్షాలంతా తగ్గిన తర్వాత మళ్ళీ కోసుకుంటానని. వారం రోజులకు ఒక గింజ కూడా వదిలిపెట్టలేదు, పక్షులు మొత్తం తిన్నాయి. ఆయన గడ్డి మాత్రమే కోసుకున్నాడు. గడ్డి ఎంత ఏపుగా పెరుగుతుందంటే 6 అడుగులు 8 అడుగులు 9 అడుగులు కూడా పెరుగుతుంది. 6 అడుగుల వరకు పడదు, దానికంటే ఎత్తు ఎక్కువ పెడితే పడిపోయి మళ్ళీ 4 అడుగులు పైకి లేస్తుంది. మనుషులు కూలీలతో కొడవలతో కోయడానికి కూడా ఎంత పిలకలు వస్తుందంటే కనీసం 100కు పైగా పిలకలు వస్తాయి. అందుకే 1.5 ఫీట్ 2 ఫీట్ ఎందుకు పెట్టాలంటే ఆ 2 ఫీట్ 1.5 ఫీట్ కూడా కలిసిపోతుంది, అంత ఎత్తు పెరుగుతుంది, అంత దుబ్బు చేస్తుంది. 3-4 సార్లు కోయాలి ఒక దుబ్బుని. మామూలుగా అయ్యేటువంటి పెట్టుబడి కంటే హార్వెస్టింగ్కి ఎక్కువ అవుతుంది. పంట మొత్తానికి ఒక ఖర్చు అయితే అంత ఖర్చు హార్వెస్టింగ్ మాత్రమే అవుతుంది ఎవ్రీ ఇయర్ మాకు. దాన్ని కోసి కుప్పలేసేసి ట్రాక్టర్తో దొక్కిస్తాం, దాన్ని కొట్టలేం కాబట్టి. ధాన్యం మంచి ధాన్యం అవుతుంది. చూడండి, పక్షులు ఏవి ఇష్టంగా తింటాయో అవి చాలా బలవర్ధకమైన ఆహారం. ఆ మాపిల్లై సాంబా బియ్యము మగ్గబెట్టి, ధాన్యం మగ్గబెట్టి, బియ్యం ఎవరైతే పిల్లలు కలగలేదో వాళ్ళకి ఇస్తున్నాం. చాలామందికి పిల్లలు కలుగుతున్నారు. 4 రోజులకు ముందు కూడా శివప్రసాద్ తాడిపత్రి ఆయన ఫోన్ చేశాడు, కన్సీవ్ అయ్యారన్నా, నాకు కుల్లాకర్ రైస్ పంపించు అని. రైతుగా మనం ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం కష్టపడిన దానికి ఒక ధర నిర్ణయించి ఆ ధరను మనం తీసుకొని వాళ్ళ జీవితకాలం స్వప్నం అది, పిల్లలు కలగడం అనేది. అలా రైతుగా మనం జీవితకాలం గుర్తుండిపోతాం. అంతకంటే సాటిస్ఫాక్షన్ మనం టమాటోలు వేసి ₹1,00,00,000 సంపాదించడమే, లేకపోతే దానిమ్మ వేసి ₹1,00,00,000 సంపాదించినా మనకు రాదు. అది ఏదో ఒక రూపంలో పోతుంది. మన పేరు ఒక రైతుగా గుర్తుపెట్టుకుంటున్నారని అంటే దానికి మించి ఇంకేమీ లేదు. నేను వరి గురించి చెప్పడం కాదు, మీరు నాటు రకాలు ఏ
కూరగాయలు వేసినా, ఏ ఆకుకూరలు వేసినా, ఏ ధాన్యం పండించినా మన శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ నాటు రకాల్లోనే ఉంటున్నాయి. ఇందాక చెప్పాను, నాటు ఆవు గోమయంలో మనకు బ్యాక్టీరియా ఉన్నట్టుగా నాటు రకాల యొక్క విత్తనాల్లో, విత్తన ఉత్పత్తుల్లో మన శరీరానికి కావాల్సినటువంటి బలం, శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ అందిస్తూ ఉంటుంది. మనిషి సామర్థ్యం చాలా గొప్పది. మీరు త్రేతాయుగం నుంచి కృతయుగం నుంచి తీసుకుంటే 1000 సంవత్సరాలు అంట అప్పటికి ఆయుష్ కాలం. 1000 సంవత్సరాలు. ఆ తర్వాత త్రేతాయుగంలో 750 సంవత్సరాలంట. తర్వాత మనకు ద్వాపర యుగంలో 500 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు. కలియుగంలో కూడా 100 సంవత్సరాలు, 150, 175 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చదువుకున్నది సంస్కృతం కాబట్టి చెప్తున్నా. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటివి మనం తెలుసుకోదగినటువంటివి. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటివి ఇతిహాసాలు నిజంగా జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నటువంటివి. పరశురాముని యొక్క జీవితకాలం కొన్ని వేల సంవత్సరాలు, వ్యాస భగవానుని యొక్క జీవితకాలం కొన్ని వేల సంవత్సరాలు. ఇట్లా వాళ్ళందరూ మానవ స్వరూపులే, మానవ మాతృలే. ఆ తర్వాత మనం తీసుకునేటువంటి ఆహారం ఏ విధంగా అయితే పోషకాలు తగ్గుతూ వచ్చిందో మన ఆయుష్ కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఒక వింత పోకటి నేను ఒక ఉదాహరణ చెప్తాను. కొబ్బరి చెట్టు కాయలు కాయడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది, అవునా? నాటుకాయ అయితే 10 సంవత్సరాలు కూడా దాటచ్చు. ఇప్పుడు అదే హైబ్రిడ్వి, జెనెటికలీ మోడిఫైడ్ ఉన్నటువంటివి, జన్యు మార్పిడి చేసినటువంటి వంగడాలు అయితే 2 సంవత్సరాలకే కాయలు కాస్తాయి. 2 సంవత్సరాలకు కాయలు కాసి ఏమవుతుందంటే 20 సంవత్సరాలకే చెట్టు చచ్చిపోతుంది. ఇక్కడ స్వార్థం చూడండి మనది. 2 సంవత్సరాలకే కాయలు కాయాలి, మనం ఉన్నప్పుడే కాయలు కాయాలి, మనం ఉన్నప్పుడే చెట్టు చచ్చిపోవాలి. తరువాతి తరానికి ఆహారం ఎలాగా? దాని గురించి ఆలోచించాం. తర్వాత తరం ఏమి తిని బతకాలి? కొబ్బరి చెట్టు గురించి పాతకాలం సామెత ఏంటంటే, ఒక కొబ్బరి చెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానం. ఇది కోస్తా ఆంధ్రాలో అక్కడే కదా కొబ్బరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కొబ్బరి తోటలు ఎక్కువ. ఈ ఆచారం వాళ్ళకు ఉంది. ఇప్పటికీ ఆ కొబ్బరి చెట్లను పోగొట్టలేదు వాళ్ళు. ఒక కొబ్బరి చెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానం. పాలేకర్ గారు కొబ్బరి చెట్టు నుంచి విత్తనం ఎలా తీయాలి అంటే, 45 సంవత్సరాల పైబడినటువంటి చెట్టు నుంచి విత్తనం తీయండి. మీ పొలంలోనే అక్కడ నర్సరీ చేసుకోండి. అది వచ్చిన తర్వాత 6 నెలల నుంచి 1.5 సంవత్సరం లోపు దాన్ని మీరు ఎక్కడ చెట్టు పెట్టాలనుకుంటున్నారో అక్కడ పాతి పెట్టండి. 10 సంవత్సరాల్లో కాయలు కాస్తుంది. అది వద్దంటే కనీసం 70 నుంచి 100 సంవత్సరాలు బతుకుతుంది. 3 జనరేషన్ల నుంచి 4 జనరేషన్లు చూస్తుంది ఆ చెట్టు. మన ప్రాంతంలో ఎవరి దగ్గర ఉంటే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు నాటి ఉంటే ఆ చెట్లు ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రతిరూపాలు అవి. వాళ్ళు లేరు, వాళ్ళు నాటిన చెట్లు ఉన్నాయి. తాటి చెట్టు చూడండి, 100 సంవత్సరాల తర్వాత పూత పూస్తుంది. అది అసలు పూతలు పూసి, పాత పెద్దవాళ్ళ శిక్షలో రాసినటువంటిది ఏంటంటే, అది పూత పూసి దానికి రెక్కలు వస్తుందంట, ఎగిరి పైకి వెళ్ళిపోతుందంట. అది అవాస్తవం అయి ఉండొచ్చు, కల్పితమై ఉండొచ్చు. కానీ 100 సంవత్సరాల చెట్లని ఆ పెదబాల శిక్ష రాసినటువంటి ఆ తరం చూశారు, దాని గురించి విన్నారు, దాన్ని రాశారు అక్కడ. మనం 10 సంవత్సరాల్లో చెట్టు చచ్చిపోవడం, ఆ చెట్లను నాటడం, అలా జీవితకాలం, జీవిత ప్రమాణం తగ్గే కొద్దీ వాటి ఆహార ఉత్పత్తులు తింటే మనకు ఆయుష్ పెరుగుతుందా? తప్పనిసరిగా మన ఆయుష్ కూడా తగ్గుతుంది. ఇదే ప్రకృతి ధర్మం. నువ్వు ఎంత తక్కువ వ్యవధిలో కాయలు కాసేయాలనుకుంటావో అంత తక్కువ వ్యవధిలోనే మన జీవితం కూడా ముగిసిపోతూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.